కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయ జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికార దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒకటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల వల్ల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు, కానీ ఏం సాధించలేకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.